హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు మై ఛానల్. వెల్కమ్. మంచి నిద్రలో ఉన్నాను. సడన్గా మెలకు సరే నా బెడ్ కింద పడుకుంటా. ఒక గంటన్నర, హాఫ్ అన్ అవర్ నాకు ఎంతసేపు ఇష్టం ఉంటే అంతసేపు అక్కడ పడుకుంటా. పడుకొని పొర్లి ఇంకా తర్వాత నిద్ర వచ్చే ముందు బెడ్ మీదకి వచ్చేస్తాను. ఇది నా బెడ్. చూడు, అక్కడైనా తల కింద ఎత్తులేదు కదా, ఇక్కడ కూడా తల కింద ఎత్తులేదు, కాళ్ళ కింద ఎత్తు, అక్కడ కూడా కాళ్ళ కింద ఎత్తు. అదేనమాట, నేను ఎత్తు అస్సలు పెట్టుకుని తల కింద, కాళ్ళ కింద ఎత్తు పెట్టుకుంటాను. నొప్పులు ఉన్నాయనుకో, కాళ్ళ నొప్పులు, ఎత్తు పెట్టుకుంటే తగ్గుతాయి. నొప్పులు ఉంటే ఎందుకుండవు, మనం అటు ఇటు తిరుగుతుంటాం. అటు ఇటు తిరిగి ఏదో ఒక పని మీద నిలబడ్డము, ఎక్సర్సైజ్ చేస్తాము. మార్నింగ్ చేస్తా, ఈవినింగ్ వీళ్ళు చేస్తారు, లేదంటే చేయను. మ్యాక్సిమం అప్పుడప్పుడు చేస్తుంటాను. మార్నింగ్ కంపల్సరీ చేస్తుంటాను. ఇట్లా కాళ్ళ కింద ఏమన్నా ఎత్తుంటే నొప్పులు ఉంటే తగ్గుతాయి అన్నమాట. మంచి నిద్రలో మెలకు వచ్చింది. సరే, ఏదో ఒక దాని గురించి మాట్లాడదాము అని చెప్పి, కాళ్ళ నొప్పులు ఎట్లా ఉంటుంది, స్పైన్ ఇక్కడ ఏమన్నా నొప్పులు ఉంటే, మెడ నొప్పులు ఇట్లా తగ్గుతాయి అన్నమాట. ఎత్తు లేకుంటే తల కింద ఎత్తు పెట్టుకోవద్దు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. దిండి ఉంటే తలనొప్పి వస్తుంది. నాకైతే, అందరికీ ఏమన్నా అవుతుంది, నాకైతే ఎత్తు పెట్టుకుంటే తలనొప్పి వస్తుంది. వెంటనే తీసేస్తాను. ప్లెయిన్గా ఉండాలి నాకు. బెడ్షీట్ కూడా ఉండదు, ప్లెయిన్గా. నా పేషెంట్ నిద్రపోతున్నారు, నిద్రపోతుంది. నాకు ఎందుకు మెలకు వచ్చింది సడన్గా. ఇంకా ఇదన్నమాట నా పరిస్థితి. సరే, నా పేషెంట్ నిద్రలో అరుస్తుంటారు, ఏమని, బాయ్ బాయ్, నిద్రలో పిలుస్తుంది అనమాట. అంటే అదొక ఊత పదం అయిపోయింది ఆమె, బాయ్ బాయ్ అనేది. కొందరికి అది పగలంతా మాట్లాడి పిలిచి అట్లా ఉంటుంది కదా, అది ఇంకా నిద్రలో అదే చెప్తుంటారు వాళ్ళు. కొందరికి అలా ఉంటుంది, అందరు షేర్ అట్లా. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ ముందుకు నడిపించండి.
లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అది ఇంకొకటి నేను ఏదో మాట్లాడాలి చెప్పాలనుకున్నాను. మనం ఏదైనా యూట్యూబ్ చేసేవాళ్ళము మెయిన్ ఏంటంటే కాపీరైట్ వచ్చింది. మొన్న ఒకసారి ఇట్లనే వచ్చింది, నాకు అర్థం కాలేదు కాపీరైట్ ఎందుకు వచ్చిందని. ఇప్పుడు ఈరోజు అర్థం చేసుకున్నాను ఎందుకు వచ్చిందని. ఇక డిజైన్ మీద మనం మళ్ళీ వేరేటివి అమర్చి అట్లా ఎక్స్పోజింగ్గా ఫొటోస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తే కాపీరైట్ అని వస్తుంది. అర్థమైంది, అందుకే జాగ్రత్త పడ్డాను. మీరు కూడా ఎప్పుడైనా వీడియో చేస్తే ఒకవేళ అప్లోడ్ చేస్తే అలా కాకుండా ప్లెయిన్ దాని మీద కావాలంటే ఏదైనా మనం దాన్ని అమర్చవచ్చు. కానీ డిజైన్ మీద మళ్ళీ మనం అమర్చి పెట్టినామనుకో అది కాపీరైట్ కింద వస్తుంది. నాకు తెలియక అట్లా చేసిన. మీరు ఆ మిస్టేక్ చేయకండి. యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే అందరూ చూస్తారు కదా. ఇప్పుడు నేను మాట్లాడి పెడుతున్నా, అందరూ చూస్తారు. కానీ యూట్యూబ్ ఛానల్ ఉన్న మాత్రం అట్లా డిజైన్ మీద ఇంకొకటి ఏదైనా పెట్టి వీడియో అప్లోడ్ చేస్తే కాపీరైట్ అని వస్తుంది. అలాంటి మిస్టేక్ చేయకండి. చూసుకొని తొందరగా డిలీట్ చేసినాం కాబట్టి సరిపోయింది. లేదంటే అట్లా ఉండిపోతే మనకు ఛానల్కు ప్రాబ్లం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్, బాయ్. Like and subscribe please.